కుమారుడిపై జరుగుతున్న విచారణకు ఎదురుదాడిలా చంద్రబాబుపై పిటిషన్ వేసిన వైఎస్ విజయమ్మకు మరోసారి న్యాయస్థానంలో చుక్కు ఎదురైంది. తెలుగుదేశం అధినేత ఆస్తులపై దర్యాప్తు చేయించాలంటూ వైఎస్ సతీమణి దాఖలు చేసిన పిటిషన్ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే దాఖలు చేశారని తేల్చి చెప్పింది. విజయ పిటిషన్తో పాటు లక్ష్మీ పార్వతి, విజయసాయిరెడ్డి, ఏబీకే ప్రసాద్ల అనుబంధ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార హోదాతో కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు లబ్ధి చేకూర్చిపెట్టి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ విజయమ్మ 2011 అక్టోబర్ 17న ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ పిటిషన్లోని ఆరోపణలపై విచారించి నివేదికలు సమర్పించాలంటూ గతేడాది నవంబర్ 14న సీబీఐతో పాటు హోంశాఖ, ఈడీ, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రతివాదులైన సీఎం రమేష్, రామోజీరావు తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రతివాదుల అభ్యంతరాలను హైకోర్టుకే చెప్పుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తదితరులు నవంబర్ 14న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ సందర్భంగా నాట్ బిఫోర్ వివాదం తలెత్తడంతో ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం, జస్టిస్ వి ఈశ్వరయ్యతో కూడిన ధర్మాసనాలు పిటిషన్పై విచారణ జరపకుండా మరో ధర్మాసనానికి నివేదించాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటైన జస్టిస్ జి రోహిణి, జస్టిస్ అశుతోష్ మహంతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ డిసెంబర్ 13న ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనల అనంతరం ఈ పిటిషన్లపై గురువారం 56 పేజీల తీర్పు వెలువరించింది. రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన ఈ పిటిషన్ విచారణార్హం కాదని తేల్చి చెప్పింది. గతంలో సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ ఇదే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. మాజీ మంత్రి శంకర్రావు కేసుకు ఈ కేసుకు పోలికే లేదని తెలిపింది. విజయమ్మ కుమారుడిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చినందున ఎదురుదాడిగా రాజకీయ లక్ష్యాల నిమిత్తం ఈ పిటిషన్ను దాఖలు చేసినట్లు వ్యాఖ్యానించింది. ప్రధాన పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో ఇందులో ప్రతివాదులుగా చేర్చుకోవాలంటూ లక్ష్మీ పార్వతి, విజయసాయిరెడ్డి, ఏబీకే ప్రసాద్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కూడా కొట్టివేసింది. చంద్రబాబుపై ఏ దర్యాప్తు సంస్థకు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీ, డీజీపీ తదితరులు విధి నిర్వహణలో విఫలమయ్యారంటూ పిటిషనర్ దురుద్దేశాలు ఆపాదించారని కోర్టు పేర్కొంది. అందువల్ల ఈ కేసుని విధి నిర్వహణలో వైఫల్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. పిటిషన్లో లేవనెత్తిన ఆరోపణలన్నింటినీ ఇదివరకే ఇదే హైకోర్టుతో సహా వివిధ చోట్ల లేవనెత్తారని, అయితే ఈ విషయాన్ని పిటిషనర్ తొక్కిపెట్టి నేరుగా హైకోర్టుని ఆశ్రయించడం ద్వారా కోర్టు ప్రక్రియ దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించింది. ఏ అధికారిని ఆశ్రయించకుండా నేరుగా హైకోర్టుకి రావడంతో పిటిషనర్ వినతిపై త్వరగా స్పందించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని స్పష్టం చేసింది. పిటిషనర్ కు ప్రతివాదులకు మధ్య రాజకీయ వైరం ఉందని, కుమారుడిపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినందున ఎదురుదాడిలో భాగంగా ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుందని పేర్కొంది. కేవలం రాజకీయ కక్ష సాధించాలన్న లక్ష్యంతోనే కోర్టుని ఆశ్రయించినట్లు వెల్లడైందని వ్యాఖ్యానించింది. అసాధారణమైన ప్రతిఫలాపేక్షతో దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా అర్హత లేదని పేర్కొంది. చంద్రబాబు తదితరుల ఆస్తులపై దర్యాప్తు నిమిత్తం సీబీఐతో పాటు డీజీపీ, హోంశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశిస్తూ గత నవంబర్ 14న జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహన్ రావులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పిటిషనర్ ఆశించిన దానికంటే ఎక్కువగా ఇచ్చినట్లు పేర్కొంది. ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు న్యాయ సమీక్షకు నిలబడవని వ్యాఖ్యానించింది. చంద్రబాబు ఆస్తులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరగా సీబీఐతో పాటు మరో 3 సంస్థలను దర్యాప్తునకు ఆదేశించడం సరికాదంది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా, వారి వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడం ద్వారా పిటిషనర్ ప్రధాన
అభ్యర్థన అనుమతించినట్లయిందని, దీనివల్ల ప్రతివాదుల ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు విపరీత పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు ఇచ్చే ముందు పిటిషనర్ ఆరోపణలు మినహా మరెలాంటి కారణాలను ఉత్తర్వులో పేర్కొనలేదంది. దర్యాప్తు సంస్థలు సీల్డ్ కవర్లో ఉంచిన విచారణ నివేదికలను సమర్పించే వరకు ప్రతివాదులకు ఈ దశలో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదన ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు చెల్లవని, వాటిని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులపై విచారణ జరిపించాలని అభ్యర్థిస్తూ 2004లో కన్నా లక్ష్మీనారాయణ తన పిటిషన్లో పేర్కొన్న చాలా అంశాలనే వైఎస్ విజయమ్మ పిటిషన్లో ప్రస్తావించారు. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తులు ఇచ్చే జ్యుడిషియల్ ఆదేశాలను పక్షపాతంగా పరిగణించజాలమని, పక్షపాతం చూపుతున్నారనే అనుమానాలు, అపోహలు న్యాయ నిర్ణేత అనర్హత నిర్ణయించడానికి సరైనవి కావని కోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసుకు సంబంధించి పిటిషనర్ వైఎస్ విజయ్తో గాని, ఆమె రాజకీయ పార్టీతో గాని న్యాయమూర్తులకు వ్యక్తిగత వైరమేమీ లేదు. అలాగే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న చంద్రబాబు, ఆయన అనుచరులకు అనుకూలంగా గతంలో వచ్చిన తీర్పుల ఆధారంగా ప్రస్తుత కేసులోనూ అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు అసమంజసమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. పక్షపాతం లేకుండా తీర్పులిచ్చేందుకు చట్టంలో స్పష్టమైన సహజ న్యాయ సూత్రాలు నిర్దేశించారు. వీటి ఆధారంగా ఇచ్చిన తీర్పులను వ్యక్తిగతమైన కారణాలతో ఎవరూ వ్యతిరేకించలేరు. విచారణలో బహిర్గతమైన అంశాల ఆధారంగానే పిటిషనర్ ఆరోపణలో నిజానిజాలు నిర్ధారణ అవుతాయని హైకోర్టు పేర్కొంది.